రేపును మంచిగా రాకెట్ల పండుగ వస్తున్నాను, మస్తు సంబరం చేసుకోవాలి. మా అక్క అయితే ఎసొంటి రాక కడుతుందో చూడాలి. రాకెట్ల పండుగ అయిపోయినాకనే మళ్ళా కృష్ణాష్టమి వస్తున్నారు, ఉట్లు కొట్టాలి. కృష్ణుల్లే కేశం కూడా కడతారు కొంతమంది, మస్తు సంబరంగా ఉంటది. మళ్ళీ అయిపోయినాక వినాయక చవితి వస్తుంది, గణపతి బోరి అంట అని నిమజ్జనం దాకా మస్తు జోరుగా ఉంటుంది పండుగ. ఈ నెల అంత పండుగలే ఉన్నాయి. ఇగో గీళ్ళు కూడా పండుగ చేసుకుంటున్నారు. బతుకమ్మలు ఎత్తుకొని అన్నట్టే ఉన్నది కదా, ఇది తీజ్ పండగ గిరిజనులు చేసుకుంటారు. సేమ్ బతుకమ్మ పండగ లెక్కనే ఉంటది. సిద్దిపేట జిల్లా జిల్లెల గడ్డల 17 చేస్తారు ఈ పండగ. 9 దినాలు బతుకమ్మ మనం ఎట్లా ఆడతామో తీజ్ పండగను కూడా అట్లే చేస్తారు. పెళ్లి గాని ఆడవిల్లలు మంచి భర్త రావాలని ఈ పండగ చేసుకుంటారు. ఇట్లా గంపలల్లో గోధుమలు పోసి దినాం నీళ్లు పోసి నారు పెంచుతారు. కులదైవం మేరమ్మను గోల్చుకుంటా దినాం పొద్దునీకినాక గిట్ల ఒక్కతాన గోధుమ పుట్టలు పెట్టి బతుకమ్మలాడతారు. పుట్టల గోధుమ నారు మంచిగా పెరిగితే వాళ్ళకి మంచి మొగుడొస్తాడని నమ్మిక. అట్లని పెళ్లి కానోళ్లే కాదు, పెండ్లైనోళ్లు చిన్నపిల్లలు కూడా సంబరంగా చేసుకుంటారు ఈ పండగ. గిరిజనులకు చాలా పెద్ద పండుగ అన్నట్టు. 9వ నాడు ఇట్లా బతుకమ్మలు విడిచిపెట్టినట్టే డప్పు సప్పులతోని షెర్ల నిమజ్జనం చేస్తారు.